ఒక నిమిషం ప్రసాద్ గారు ఏదో ప్రశ్న ఏం లేదండి. జనసేన అధికార ప్రతినిధి గారు మాకు చిన్న ఎయిర్ క్లియర్ చేయండి సార్. ఏం లేదు, మొన్న మీరు తెలంగాణలో నిలబడ్డారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు నిలబడితే జాతీయ హోదా సంతరించుకోవడానికి ఏమైనా వెసులుబాటు ఉందేమో అన్నది మేము అనుకుంటుంటే సడన్గా ఈసారి ఈయన పవన్ కళ్యాణ్ అంటే ఇంటి పేరు మాత్రం చెప్పుకుంటుండే ఆయన. కోనేటి పవన్ కళ్యాణ్ చెప్తాను సార్. దాన్ని సార్ కోనేటి పవన్ కళ్యాణ్ గారండి. అదే మరి మాకు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కోనేటి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటంటే ఈయన జాతీయ అధ్యక్షుడు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రాష్ట్ర అధ్యక్షుడా? ఎందుకంటే 2 రాష్ట్రాల్లో నిలబడి సత్తా చాటుకున్నప్పుడు ఒక్కోసారి జాతీయ పార్టీకి ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇక్కడ తెలుగుదేశం కాడో తెలిసింది కదా. రైట్. రమేష్ గారు చెప్పండి, మీరేదో శ్రీనివాస్ గారు అడిగిన దానికి చెప్పబోతున్నారు. ఇప్పుడు ఇద్దరికి సంబంధం లేదు. శ్రీనివాసరావు గారికి సార్ ఒక నిమిషం, నాకు ఇంకా కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వలేదు. రమేష్ గారు ఒక నిమిషం పోటీ చేసినప్పుడు కాదండి. రమేష్ గారు ఒక్క నిమిషం, నాకు చిన్న డైరెక్ట్ ప్రజలకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే మీరు జాతీయ స్థాయి కల్పించడానికి జనసేన పార్టీ అంటున్నారు, ఆయనేమో అధికార ప్రతినిధి రాష్ట్ర పరిధిలో ఉన్నాడు. మీరు జాతీయ పార్టీ కింద ఆవిర్భవిస్తున్నప్పుడు మీ ఇద్దరు ఆల్రెడీ ఎంపీల కింద ఎమ్మెల్యేల కింద నిలబడిన క్యాండిడేట్లే. ఈ కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాల్లో మీ ఇద్దరిది వేరు పార్టీలని చెప్పండి. ఎందుకంటే ఆయన ఎంతసేపు మీ గురించి మాట్లాడకుండా వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడు జనసేన అధికార ప్రతినిధి. సార్ మా పార్టీ జాతీయ జనసేన పార్టీ అని ఆయన మీ గురించి విభేదించట్లే, వైఎస్ఆర్సీపీనే తిడుతుండే ఆయన. అంటే మిమ్మల్ని వైఎస్ఆర్సీపీని వేరుగా చూడలేదు. ఇది నిజమా చెప్పండి, ఇది నిజమా చెప్పండి. మీరు వైఎస్ఆర్సీపీ ఒకటేనా? మీరు వైఎస్ఆర్సీపీ ఒకటేనా? అది ఆయన ప్రశ్న. చెప్పండి. ఈయనకి వచ్చాక ఎందుకు వస్తుంది ఆ ప్రశ్న? ఎందుకంటే అలా పొంగనూరు ముద్దుబిడికి జేడీ లక్ష్మీనారాయణకి లాంటి ఈయనకైతే ఎందుకు వస్తుంది? వైఎస్ఆర్సీపీకి మాకేం సంబంధం అండి? అసలు వాళ్ళ పార్టీ ఏంటి, మా పార్టీ ఏంటి? మేము ఎవరితో పొత్తులు లేకుండా, ఎవరితో మద్దతు లేకుండా మేము ముందుకెళ్తా ఉన్నాము. ఈ రోజున మేము తెలంగాణలో పోటీ చేసినప్పుడు మేము మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామా? లేదు కదా, ఇండివిజువల్ గానే వెళ్ళాము కదా మేము. మరి ఇక్కడ కూడా పోటీ చేస్తున్నాం. మాకు ముందు కానీ వెనక కానీ ఎవరు మేము చెప్తున్నాము. ఇప్పుడు ఒక మాట వాసుదేవన్ గారు, నాకు తిరుపతి బై ఎలక్షన్ లో గాజు గ్లాస్ గుర్తు ఇచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ప్రచారం చేశారండి జనసేన వాళ్ళు. ఇదే విధంగా ప్రచారం చేశారు. అప్పుడు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ నగరానికి వెళ్ళి అక్కడ కూడా ఫిర్యాదు చేశారు. అయినా కానీ నేను గాజు గ్లాస్ గుర్తు నుంచో పోటీ చేశాను. అదే విధంగా తర్వాత బడ్జెట్ ఎలక్షన్ లో కూడా నేను గాజు గ్లాస్ నుంచో పోటీ చేశాను. అప్పుడు ఇవన్నీ అప్పుడు కూడా నా మీద చేసినటువంటి ప్రచారం ఇదే కొత్త కాదు కదా. ఇప్పుడు వాళ్ళ విధానం వాడు చెప్పుకుంటా వాడు ప్రజలకి వెళ్తుంది తప్పలేదు కానీ వీళ్ళు ముందు మాకు మీ విధానాల గురించి ఏం అప్రహెన్షన్స్ లేవు సార్. డాక్టర్ గారు మీ విధానాల మీద మాకేం అప్రహెన్షన్స్ లేవు. కానీ మీ గురించి ఆయన మాట్లాడకుండా జనసేన అధికార ప్రతినిధి గారు మా సీనన్న వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారు. నాకు అక్కడ ఆశ్చర్యం గురిచేస్తుంది. ఎందుకంటే మా పొంగునూరు పెద్ద ముద్దుబిడ్డ అయిన యాదవ్కి అయితే అమిత్ షా గారు వెనకాల ఉండి తెలంగాణలో పోటీ చేయడానికి, ఇక్కడ పోటీ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించగలిగారు. మీకు వచ్చిన ఇక్కడ వైఎస్ఆర్సీపీ సౌండ్ ఎందుకు వస్తుందో మా సీనన్న ఎందుకు అంటాడో నాకైతే అర్థం కావట్లే. అది వైఎస్ఆర్సీపీని వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది అది మీ పార్టీ వాళ్ళ పార్టీ రెండు. నా పార్టీ విశ్లేషకుడు, నాకు పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేదు, ఆయన విశ్లేషకులు. క్లియర్ గా చెప్తున్నాం, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, కోనకి పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షులు అది మేము క్లియర్ గా చెప్తున్నాము. వాళ్ళ ఎదురే వైఎస్ఆర్సీపీ డైరెక్ట్ ఫైట్ చేసుకోమనండి. మళ్ళీ మమ్మల్ని అడ్డం పెట్టి మా ముందున్నారు మా ముందున్నారు అని చెప్పి మమ్మల్ని అడ్డం పెట్టి మిగతా పార్టీతో చెప్పాల్సిన అవసరం ఏముంది? మేము క్లియర్ గా ఉన్నాము, మేము క్లియర్ గా ఒంటరిగా పోరాటం చేస్తున్నాము. ఎవరితో మాకు ఏ పార్టీతో మద్దతు లేదు, ఎవరితో పొత్తులు లేవు. మా విధానాలతో మేము ముందుకెళ్తాము, యువతని రాజకీయాలకు తీసుకొని వస్తాము. ముసలిని ముఖ్యమంత్రులుగా చేయాలన్న ఉద్దేశం అసలు మాకు లేదు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఏమండి డాక్టర్ రమేష్ గారు, మీరు చెప్పినవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా. అంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నా, కొణిదెల పవన్ కళ్యాణ్ మళ్ళీ మీరు ఎందుకు ఇవాళ అంటే ఆయన ఒక 175, మీరు 175, మన అసెంబ్లీలో అనేది 175, 350 లేవు. మీవి ఆయన సిద్ధాంతాలే అయినప్పుడు ఆయనకే మద్దతుగా నిలబడి చేయొచ్చు కదా. మీకు ఆయనతో వచ్చిన మీరు ఖచ్చితంగా మీ వెనకాల ఏదో కుట్ర కోణం ఉంది, మిమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు, వాళ్ళు ఎవరో చెప్పండి. వాసుదేవన్ గారు ఒక మాట చెప్తానండి, మా ముందెవరు లేరు మా వెనక ఎవరు లేరు అని ఇందాక నేను చెప్పాను. దాని గురించి పదస్తమానం చెప్పినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. ఇంకో మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరం, పాచిపోయిన 2 లడ్డులు ఇచ్చింది బీజేపీ అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు ఏమని చెప్పాలి. మరి పోలవరం ప్రాజెక్టు గురించి ముందుకు వచ్చారు, అదేవిధంగా రకరకాల ఉద్యమాలు చేశారు. మరి ఆయన ఇప్పటి వరకు కూడా బీజేపీతో దశకట్టున్నారు కదా. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తీసుకొని రాకుండా ఎందుకు విఫలమయ్యారని చెప్పేసి అడుగుతాం. రైట్, ఒకసారి అంకమరావు గారు మాట్లాడతారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి అంకమరావు గారు మాట్లాడతారు. అంకమరావు గారు ప్రాక్సీ వార్ నడుస్తుంది రాష్ట్రంలో.
మీరు ఎలా చూస్తున్నారు మొత్తం డెవలప్మెంట్స్ని? చూసాం కదా, చివరికి పార్టీ పేరు అదే, పార్టీ అధ్యక్షుడి పేరు అదే. సరే, వీళ్ళది గ్లాస్ అయితే వాళ్ళది బకెట్, అయినా మేము మళ్ళీ మా గ్లాస్ మేము తెచ్చుకుంటాం అంటున్నారు వాళ్ళు. అంటే ఇంతకు ఎవరికి ఏ గుర్తు ఉండొచ్చు, ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఎవరికి ఏ గుర్తుండా, ఎవరెవరు వెనకమాలున్నా, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా అంతిమంగా ప్రత్యర్థిని నిలువరించాలని ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అధికారం కోసమే ప్రతి రాజకీయ పార్టీ తన వ్యూహాలు పొందుతూ ఉంటుంది. అది తప్పు కాదు. ఎందుకంటే ఇవాళ రాజకీయంలో శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టారు, జనసేనలోంచి విడిపోయి బయటకు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి మీద విభేదించి మేము బయటకు వచ్చామని చెప్పని వాళ్ళైతే చెప్పట్లా. వాళ్ళ కోరికలు తీరలేదు, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీతోటి పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయారు కాబట్టి మేము విభేదించామని కదా చెబుతుంది వాళ్ళు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ఒకసారి చూసుకుంటా ఉంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, గతంలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఆ రోజు ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు తెలిపింది. భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిశారు, కాదు ఇద్దరే పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు వాళ్ళిద్దరు కలిసి 108 స్థానాలు సంపాదించుకున్నారు. ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ స్థానాలు రావడం కూడా జరిగింది. ఆ రోజు ప్రజాస్వామ్య తీర్పు ఆ పార్టీకి అనుకూలంగా వచ్చింది. తర్వాత ఈ పాచిపోయిన లడ్డు అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారి అయినా కూడా మరి ఈ పార్టీతోటి ఈరోజు ఎందుకు కలిశారని చెప్పని ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నా కూడా భారతీయ జనతా పార్టీతోటి మిత్రత్వాన్ని వదులుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకున్న ఆలోచన ఆయనకు ఉండొచ్చు. జాతీయ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళే ఈ దేశానికి